నమస్తే వనక్కం ఆదాబ్ నేను చంద్రముఖిని నిజం నిప్పులాంటిది మంచి చెడుల్ని విశ్లేషించడంలో నేను కూడా నిపుణి నేను నిజాలే మాట్లాడతా లోకం తీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా నేను చంద్రముఖిని సమాజాన్ని ఉన్నదున్నట్టుగా చూపించే అద్దాన్ని లకలక శబ్దాన్ని అన్నదమ్ముల్లా కలిసి ఉందాం ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలను పాలించుకుందాం ఏమంటావు బ్రదర్ అంటూ ఆ మధ్య మీడియాలో ఫోజ్ ఇచ్చిన చంద్రన్న కేసీఆర్లు ఇద్దరు ఇప్పుడు బండబూతులు తిట్టుకుంటున్నారు. ఒకరేమో నీకు ముందు చూపు ఉండాలంటే ఇంకొకరేమో నా ముందు చూపు సంగతి నీకెందుకు నీదే పెద్ద దొంగ చూపు అంటూ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఈ తిట్లు శాపనార్థాలన్నీ కరెంటు కోసమే. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేనట్టుంది ఈ నేతల తీరు. రెండు రాష్ట్రాలు వేరయ్యాయి, ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయి. అయినా తిట్లు శాపనార్థాలతోనే పెద్ద నాయకులు కాలయాపన చేస్తుంటే ఇక రాష్ట్రాలను ఏం పాలిస్తారయ్యా బాబు అని ప్రజలనుకుంటున్నారు. బుడ్డ నాయకులు అనుభవరాహిత్యంతో తిట్లు శాపనార్థాలతో కాలక్షేపం చేస్తున్నారనుకుంటే విషయాన్ని లైట్ గా తీసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన సీఎం లాంటి పెద్ద నాయకులు కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంలో చూపించే శ్రద్ధ మిగతా విషయాల్లో చూపించడం లేదు. బొంక నేర్చినమ్మకు వంక దొరికిందని ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంలకు కరెంట్ అనేది పెద్ద వంకగా మారింది. టీఆర్ఎస్ కి మనుగడ కష్టమనే ఉద్దేశంతో ఏదో కాంట్రవర్సీ పెట్టుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. నేను మాక్సిమం ప్రయత్నం చేస్తే వీళ్ళ ప్రవర్తన ఏంటండి? ఎక్కడికి పోతున్నారు మీరు? ఎత్తిపోయి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెడతారా? లేకుంటే మీరు కావాలని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా? అందుకే తెలంగాణ మొత్తం డిస్కషన్ జరగాలి. చట్టంలో ఏముందో కూడా జరగాలి, ఎవరేం చేస్తున్నారో కూడా జరగాలి. ఈ 4 నెలల్లో ఎవరేం చేశారో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో కరెంటు రాకపోతే నేనే కారణం, నీళ్లు రాకపోతే నేనే కారణం, టీఆర్ఎస్ వాళ్ళ ఇంట్లో కాపురం సరిగా చేయకపోతే నేనే కారణం, ముందు చూపు లేకుండా అంతా ఆయనే చేశారని సినిమా డైలాగ్ లెక్క ఓ సీఎం అంటుంటే మరో సీఎం అరే ఏంది బై నాకు ముందు చూపు లేదా నవ్వి పోదురుగాక, అసలు నీదే పెద్ద దొంగ చూపు మా కరెంటు కొట్టేయడానికి, సీఎం అయిన కాన్నుంచి నువ్వు దొంగ లెక్కన వ్యవహరిస్తున్నావంటూ మరో సీఎం మండిపాటు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేదు అంటాడు. మాకు బ్రహ్మాండమైన ముందు చూపునది, నీలాగా దొంగ చూపు లేదు. నీ దొంగ చూపు కథ నేను చెప్తా ఇప్పుడు. దీని మీద సుప్రీంకోర్టు కూడా పోతున్నాం రేపు. నీ సంగతి నీ కథ అంతా అక్కడ తేలిస్తాం. న్యాయస్థానమే తేలుస్తుంది. ఆ మధ్య అలాయ్ బల్లాయ్ అనుకుంటూ భుజాలు రాసుకొని ఆదర్శవంతమైన స్నేహితుల లెక్క కటింగ్ ఇచ్చిన ఈ సీఎంలు దాదాపు తిట్టుకోవడంలో జనాలు నవ్వుకునేలా ప్రవర్తిస్తున్నారు. అవతల సీఎం ని కడిగి పారేయడంలో తెలంగాణ సీఎం 4 ఆకులు ఎక్కువే చదివినట్టుంది. నీ పుణ్యం ఇదంతా. అట్నే కల్వకుర్తి ఓన్లీ 1 TMC వాడుతుంది ఇవాళ. భీమాల ఓన్లీ 1.5 TMC వాడుతుంది తెలంగాణ ఇవాళ. నెట్టెంపాల 2.6 మాత్రమే వాడుతుంది తెలంగాణ ఇవాళ. అంటే మొత్తం కలిసి 16.8 TMC మాత్రమే వాడుతుంది తెలంగాణ అవుట్ ఆఫ్ 97 TMC. ఇంకా 81 TMC మా నీళ్లున్నాయి మాకు అలొకేషన్ ప్రకారంగా. అది నీ జాగీరా. ఈరోజు మాకున్నదే మాకు ప్రయారిటీ, మా పంటలు కాపాడాలా, మాకున్న ప్రాధాన్యత అది. దానికి అంటే నువ్వు శపథం పెట్టుకున్నావు. ఎండగొట్టాల తెలంగాణ పంటలు, మునగాల తెలంగాణ రైతులు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్ఠ కావాలని నీ కుళ్ళు రాజకీయం, నీ కుచిత రాజకీయం. దేశంలో నీచాతి నీచమైన సీఎం నువ్వు ఒక్కడివే. తెలంగాణ రాష్ట్రానికి దయ్యంలా దాపురించావు. ఇక్కడి రైతులంటే ఎందుకంత పగ? తెలంగాణ పంటలను ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నావు. తెలంగాణ రైతుల ప్రాణాలు పట్టడం లేదు. విద్యుత్ విషయంలో నీ మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నావు. మాకు ముందు చూపు లేదంటున్నావు. నిజమే, మాకు నీలా దొంగ చూపులు లేవు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తున్నావు. ఇదే అసత్యాలతో ఏపీలో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నావు. నీ బండారం బయట పెడతాం.
నీ ఒక చీటర్వు అంటూ చంద్రన్నను తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ వాయించి పారేశాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న. ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా అన్నట్టు ఎంతో హుందాగా ప్రవర్తించడంలో పెద్ద సార్లను ఆదర్శంగా తీసుకుంటున్నారు చిన్న సార్లు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల మాటలు తూటాలు ఏ స్థాయికి చేరాయో మీరే చూడండి. తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడవడము లేకపోతే మా ఆఫీసుల కుర్చీలో టేబుల్లో కాల్పియడం వల్ల ఏం ప్రయోజనం లేదు. కుర్చీలు టేబుల్ కాలిస్తే వచ్చేదేం లేదు. మేము గిన అనుకుంటే నీ టీఆర్ఎస్ భవన్ని మా కార్యకర్తలకు చెప్తే తలా ఒక ఇటుక బీక్కొని పోతే నేలమట్టం అయిపోద్ది. అక్కడ ఒకప్పుడు టీఆర్ఎస్ భవన్ ఉండేదంట అని అనుకునే పరిస్థితి వస్తుంది. చూశారుగా అదన్న మాట వరస. టీఆర్ఎస్ భవనాన్ని ఒక ఇటుక లేకుండా చేస్తాడట. దమ్ముంటే గేట్ కాడికి రమ్మనండి. దయాకరావు కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హెచ్చరిస్తున్నా, గేట్ కాడికి రమ్మని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో దాన్ని భూమి మట్టం చేస్తాం మొత్తం దాన్ని. ఎవరే పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. హస్తరి వీధి జనాల్లాగే ఉందిగా మీ వరస. ఇలాంటి పనికిమాలిన చర్యల వల్ల ప్రజల దృష్టి మరలుస్తామని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఇప్పటికైనా ఇట్లాంటి చిల్లర మల్లర చర్యలు మానుకొని ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఈ విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్ర రైతాంగాన్ని ఏ రకంగా బయటికి తీసుకురావాలనో ప్రభుత్వం పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 300 మెగావాట్ల విద్యుత్తును ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనుకుంటుందో ప్రభుత్వం తక్షణమే ఇక్కడుండే అధికారులను మంత్రులను ఆథరైజ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి తప్ప ఇలాంటి వంకర టింకర మాటల వల్ల ప్రయోజనం లేదు. ఇలా వింటూ కూకుంటే మన చెవులు పగలాల్సిందే. బయట రాష్ట్రాల్లో కరెంటు కొని ఇవాళ 300 మెగావాట్లు మీకు సహకరిస్తామని ముందుకొస్తే ముష్టి 300 మెగావాట్లు అంటారా? రైతాంగాన్ని కించపరుస్తారా? ఇవాళ రైతు అడుగుతా ఉన్నాడు ఒక యూనిట్ కరెంట్ ఇమ్మని. ఆ రైతును కించపరిచే విధంగా మీరు మాట్లాడతారా? బాధ్యత రాజ్యంగా మాట్లాడతారా? తిట్ల పోటీ పెడితే ఖచ్చితంగా మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. 300 ఇస్తే అంటే ఏం ఉద్దేశం ఇది? 5 గంటలు కూడా ఇయ్యదా మా రైతులకు? 3-4 గంటలు ఇచ్చుకొని మా పంటలు ఎండబెట్టుకోవాలనా? ఇదేదో పెద్ద నువ్వు మెహర్బానీ నేను ఇస్తా నువ్వేందా దానం చేసేది? మాకు పార్లమెంట్ చెప్పినట్టు 54% మాట అయ్యి 54% మాట ఇస్తే మా లోయర్ సీలేరులో 460లో మాకు 250 వస్తుంది. కృష్ణపట్నంలో నువ్వు బయట పెడితే మాకు 600 మెగావాట్లు వస్తుంది. మా కర్నూలు అనంతపూర్లో రెన్యూవబుల్ ఎనర్జీలో ఇస్తే అక్కడ 120 మెగావాట్లు వస్తుంది. నువ్వు ఇచ్చేదేంది? నువ్వు ఇచ్చే మెహర్బానీ మాకు హక్కే ఉన్నది. ఈ నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, పెద్ద మనుషులు చెప్పినట్టు, పార్లమెంట్ చెప్పినట్టు మా 54% మాట మాకి. అయ్యా, ఇలా సిగ్గు విడిచి ఒకరినొకరు తిట్టుకుంటే మరి మీ నుంచి పబ్లిక్ ఏం నేర్చుకోవాలి? నేతల్లారా ఎప్పుడైనా ఆలోచించారా? అయ్యా, దయచేసి ఇకనైనా కాస్త డీసెంట్ గా వ్యవహరించండి. రాజకీయాల పట్ల ప్రజలకు అసహ్యం కలిగించకండి. దేశంలో స్వచ్ఛ భారత్ అనే అంశం ఓ వేలంవెర్రిలా తయారైంది. చీపురు అంటే తెలియనోళ్ళు కూడా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అంటూ చీపురు పట్టి పేపరోళ్లకు టీవీ వాళ్లకు ఫోజులు ఇవ్వటం ఈ మధ్యకాలంలో ఓ తంతుగా మారిపోయింది. కానీ మన దేశం గర్వించదగ్గ లేడీ బాక్సర్ మ్యారీ కోమ్ మాత్రం నిజమైన స్వచ్ఛ భారత్ అంటే ఏమిటో చేసి చూపించింది. అదేంటో తెలియాలంటే జస్ట్ వాచ్ ఇట్. మోడీ సాబు దేశం కోసం చీపురు పట్టాడు, 10 మందితో పట్టించాడు. సూపర్. దేశం బాగుపడుద్దంటే ఇంతకు మించి కావాల్సిందేముంది? మోడీ పిలుపుతో చాలా మంది శుభ్రత పరిశుభ్రత అంటూ చీపురు పట్టుకొని రోడ్డు మీదకొచ్చారు. ఇదంతా బాగానే ఉంది, కానీ చీపురు పట్టి చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తున్నట్టు పోజులు పెట్టిన గొప్ప గొప్ప సెలబ్రిటీలందరూ కాళ్లకు ఖరీదైన ట్రాక్ షూ వేసుకొని, చేతికి ప్లాస్టిక్ గ్లౌజ్ తొడుక్కొని,
అలా అంటి ముట్టనట్టుగా స్వచ్ఛ భారత్ ని మమ అనిపించేస్తున్నారు. ఏ సెలబ్రిటీ కూడా చిత్తశుద్ధితో స్వచ్ఛ భారత్ సీన్ కోసం చెమటోడ్చింది లేదు. కానీ మన లేడీ బాక్సర్ మేరీ కామ్ మాత్రం అయ్యా స్వచ్ఛ భారత్ అంటే ఇట్లా చేయాలి అంటూ చేతులకు గ్లౌజ్ లేకుండా చీపురు పట్టి చెత్తను క్లీన్ చేసి చేసే పనుల స్వచ్ఛత అంటే ఏంటో చేసి చూపించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో మేరీ కామ్ పాల్గొన్న స్వచ్ఛ భారత్ ఇప్పుడు 10 మంది మెచ్చేలా చేసింది. మేరీ కామ్ మిగతా సెలబ్రిటీలా కాకుండా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా రోడ్లు శుభ్రం చేశారు. దీని మీద ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో స్పందిస్తూ మేరీ కామ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందంటూ మోడీ ఓ అభినందన సందేశం కూడా రాశారు. ఇక మీదట జరిగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా ఈ మాదిరిగా స్వచ్ఛంగా సాగిపోతే దేశానికి కావాల్సిందేముంది. సాధారణ ప్రజలకు ఎవరికైనా కరెంటు బిల్లు ఎంత వస్తుంది? వాడుకను బట్టి 300, 400, మహా అయితే ఒక 1000 రూపాయల దాకా కరెంటు బిల్లు రావచ్చు. కానీ చండీగఢ్లో ఓ పాన్ షాప్ నడుపుతున్నటువంటి ఓ పాన్ వాలాకు మాత్రం అక్షరాల 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఏంటి నమ్మడం లేదా? అయితే అదేదో మీరే చూడండి. తిమ్మ తిరిగి బొమ్మ కనపడ్డం అంటే ఇదే. కరెంటు బిల్లు అంటేనే ఓ షాకు. అలాంటిది ఆ బిల్లు చూశాక ఆ సామాన్యుడికి షాకు మీద షాకు తగిలింది. కిల్లి కొట్టు పెట్టుకుని బతికే ఓ బడుగు జీవికి దీపావళి రోజునే పెద్ద షాకు తగిలింది. ఆ షాకు ఇలాంటి షాక్ కాదు. ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు రావడంతో దాదాపు మూర్చబోయేంత పనైంది ఆ పాన్వాలాకు. ఈ సంఘటన హర్యానాలోని సోనీపట్ జిల్లా గోహానా పట్టణంలో జరిగింది. అక్టోబర్ నెలకు గాను రాజేష్ అనే ఆ చిరు వ్యాపారికి అక్షరాల 132.29 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ముందుగా బిల్లు చూసినప్పుడు ఏదో పొరపాటున 2-3 సున్నాలు ఎక్కువ వచ్చాయనుకున్నానని, అయితే అక్షరాల్లో కూడా అలాగే ఉండడంతో ఒక్కసారిగా షాక్ తో వణికిపోయానని రాజేష్ మీడియాతో మొరబెట్టుకున్నాడు. రాజేష్ నడిపేది ఓ పెద్ద కర్మాగారం కాదు, మరి ఇంకేదైనా పెద్ద కంపెనీ కూడా కాదు. చిన్న దుకాణం అద్దెకు తీసుకొని ఓ లైటు ఓ ఫ్యాను పెట్టుకొని వ్యాపారం చేసే ఓ చిన్ని వ్యాపారి. ఉత్తర హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్ ఈ బిల్లు జారీ చేసింది. గతంలో కూడా హర్యానాలో ఈ స్థాయిలో చాలా మందికి కరెంటు బిల్లులు వచ్చాయంట. రోజుకి కనీసం 10 గంటలు కరెంట్ ఇవ్వకపోయినా వినియోగదారులకు మాత్రం ఇలాంటి భారీ బిల్లులు అంటకట్టి షాకుల మీద షాకులు ఇవ్వడం విద్యుత్ బోర్డులకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో. హలో టాక్సీ అని పిలిచామంటే తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలనేగా, కానీ అక్కడ హలో టాక్సీ అని పిలిచామంటే చాలా నెమ్మదిగా వెళ్ళాలని. ఏంటి ఇలాంటి టాక్సీలు కూడా ఉంటాయా అనేక మీ డౌట్? ఉంటాయండి, ఉంటాయి. తాబెల్లాంటి టాక్సీలు కూడా ఉంటాయి. ఎక్కడైనా క్యాబ్ వాళ్ళు మిమ్మల్ని వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాం, కళ్ళు మూసి తెరిచే లోపల మీకు కావలసిన చోట దింపేస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తే గాని రవాణా వ్యాపారం సజావుగా సాగదు. కానీ మా టాక్సీ ఎక్కండి, తాబేలు కంటే తక్కువ స్పీడ్ తో మిమ్మల్ని దింపుతామంటూ చాలా బడాయిపోతూ ఓ ప్రకటన ఇచ్చింది జపాన్లోని ఓ టాక్సీ సర్వీస్ కంపెనీ. ఇలాంటి ప్రకటన మన దగ్గర ఇచ్చుంటే ఆ టాక్సీ వ్యాపారం అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ జపాన్ లో ఇదో పెద్ద హిట్ అయి కూర్చుంది. జపాన్ లో టోటల్ టాక్సీ వాళ్ళు మాత్రం స్లో అండ్ స్టడీ సిద్ధాంతంతో టాక్సీ వ్యాపారాన్ని బాగా ముందుకు తీసుకుపోతున్నారు. టోటల్ అంటే తాబేలు, ఈ పేరుకు తగ్గట్లే మేం నత్తనడకన పోతాం, బాగా నెమ్మదిగా టాక్సీ నడుపుతాం, అరగంటలో వెళ్లాల్సిన దానికి గంట సమయం తీసుకుంటామని ప్రకటన ఇవ్వడంతో ఇక గిరాకీయే గిరాకీయట. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు, సిటీ చూడ్డానికి వచ్చే పర్యాటకులు ఈ టాక్సీకే ఓటేస్తున్నారట. మన దేశంలో కూడా ఇలాంటి తాబేలు సర్వీసులు వస్తే గతుకు రోడ్లలో ఒళ్ళు గుళ్ళ చేసుకునే బాధ తప్పుతుందేమో. భర్త అంటే భరించేవాడని అర్థం కదా. అటువంటిది భార్య విషయంలో నీచంగా ప్రవర్తించాడు ఓ మగపుంగవుడు. సభ్య సమాజం తలదించుకునేలా తన బట్టలను విప్పి 2 కిలోమీటర్లు పరిగెత్తించి మరీ కత్తితో దాడి చేశాడు ఆ మృగాడు. ఛీ, వాడు నిజంగా మనిషేనా లేక ఇంకేదైనా? నిజామాబాద్ పట్టణంలోని నాగారం కాలనీకి చెందిన నరసింహులు భార్యను ఇంద్రపురి కాలనీకి తీసుకెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో ఏమో భార్యను వివస్త్రను చేసి కత్తితో దాడి చేస్తూ కర్రతో కొట్టుకుంటూ 2 కిలోమీటర్లు అట్లాగే నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. దారిలో కాలువలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినా కనికరించలేదు ఆ కసాయి మొగుడు. అడ్డొచ్చిన వారిపై కూడా కత్తితో దాడికి ప్రయత్నించడంతో అందరూ భయపడి దూరంగా పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ హస్బెండ్ ఈ నర్సింగ్ అనే అతను మా కస్టడీలో ఉన్నాడు. మేము అతని మీద అటెంప్టివ్ మర్డర్ కేసు 307 ప్లస్ నిర్భయ చట్టం కింద కూడా మేము కేసు నమోదు చేశాము 354B కింద. ఇంతకీ భార్య చేసిన నేరమేంటో తెలుసా? నరసింహులు దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి విడుదలై వచ్చి మళ్లీ దొంగతనం చేశాడు. దొంగిలించిన వస్తువులు అమ్ముకురమ్మని భార్యను ఇబ్బంది పెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడమే ఆమె చేసిన తప్పైంది. కోపంతో వివస్త్రను చేసి ఊరేగించాడు దుర్మార్గుడు. మరి ఇలాంటి మగాళ్లను ఏమనాలి? మగాళ్లే అనాలా లేక మరింకేదైనా అనాలా? ఓ మగ సమాజమా? మరి ఏమనాలో మీరే తెలుసుకోండి. ఒక మంచి ప్రశ్న, ఒక మంచి ఆలోచన సమాజంలో మార్పుకు, చైతన్యానికి పునాదులవుతాయి. ఒక తర్కం, ఒక సంస్కారం మేలైన ప్రపంచ గమనానికి వారధులవుతాయి. అందుకే ఈ చంద్రముఖి వాస్తవాలను ముందుకు తెస్తోంది. వచ్చే వారం మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తా. నేను చంద్రముఖిని, సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే అద్దాన్ని, లకలక శబ్దాన్ని.